మొత్తంలో ఏ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, రోగాలైనా, ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం, ప్రార్థన చేయించుకోవటం. భర్త గమనిస్తూ ఉన్నాడు. ఆయనకేమో యేసు ప్రభు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మా ఆవిడ మంత్రగత్తి అనుకుంటున్నాడు. రోజు అడుగుతాడంట, ఆ మంత్రం ఎందుకు చెప్పవే నాకని. మంత్రం లేదు, పాడు లేదా, యేసునామంలో ప్రార్థన చేస్తానంతే, ఏ మంత్రం లేదు, పాడు లేదు, నా ప్రభు శక్తి వాళ్ళని తాగుతుంది, స్వస్థత పొందుతున్నారు అంతేనయ్యా అంటే ఎగిరితంతాడంట. తెలుసా, నా దగ్గర నాటకాలు ఆడతావే, భర్త దగ్గర దాచొచ్చా? నా దగ్గరే దాస్తున్నావు అంటే మామూలు దానివి కాదు, నువ్వు ఏం దాచావో నా దగ్గర అని కొట్టేవాడంట. ఒకరోజు పొలానికి వెళ్ళాడు. బామ్మర్ది వరస అయ్యేవాడిని తీసుకొని పొలానికి వెళ్తే ఆ పొలంలో పని చేస్తుంటే, ఆ పని చేసేటప్పుడు ఈ బామ్మర్ది వరస అయ్యేవాడికి మండ్రగబ్బ కుట్టింది. వాడు ఎగటం మొదలు పెట్టాడు. బావ అయిపోయింది నా పని అని. ఏందిరా ఇది కుట్టింది బావ అని చూస్తే అది మండ్రగబ్బ. అది ఏం కాదురా అంటే ఇటు తేలేస్తున్నాడు కళ్ళు. అయిపోయింది బావ, నేను బతకను బావ అని చెప్పి తీసుకెళ్ళి చెట్టు కింద బండేసి, ఇంటికి పోదాంరా, మీ అప్పగా అప్ప ఏదో అంటదరా, 4 ముక్కలు అంటది, ఊరకనే దగ్గర ఎందుకు భయపడతావు అంటే, ఏ కాదు బావ, ఆడదాకా వచ్చే పరిస్థితి లేదు, నా పని అయిపోయింది అన్నాడు. అప్పుడు ఏం చేయాలా, ఈయనకి ఏం అర్థం కాక ఆ తలగొడ్డ తీసి, ఆ పారాడ పడేసి తలగొడ్డ తీసి మెడలో వేసుకొని, కాలువలు పడతాయిగా పొలాల్లో, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసెడితో నీళ్లు తీసుకొచ్చి ఆడికి ఆడైతే తేలు గుట్టిందో ఆడ పోసి వాళ్ళ ఆవిడ మోకాళ్ళు వేసిద్దిగా, అట్నే మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా, నా భార్య దేవుడైన యేసు ప్రభువా, నా భార్య దేవుడైన యేసు ప్రభువా, నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు, ఆ అమ్మకి తెలుసు, నాకు తెలియదు, వీడు చచ్చేటట్టు అదురుపోయి, దయచేసి ఇన్ని బాగు చేయి, ఇన్ని స్వస్థపరచు, వీడికి ఆ విషయం విరిగిపోవాలి యేసు ప్రభా, విరిగిపోవాలి యేసు ప్రభా అని చెప్పని ఇక మొత్తుకుంటున్నాడు. అది ఇంత వాడు నిద్రపట్టాడు. ఏంది వీటి సౌండ్ చేయదని ప్రార్థన ఆపి లేచాడు. లేచి హాయిగా నిద్రపోతాడు. తట్టాడు, ఎరా ఎట్టుంది అన్నాడు. బావా నీకు కూడా మంత్రం అన్నాడు వాడు. ఇప్పుడు నేర్చుకున్నా బావ, నీకు కూడా నేర్పిందా, నువ్వు కూడా నేర్చుకున్న మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి. ఇక అదే లేచి ఆ కండో మెడ వేసుకుని వెళ్తున్నాడంట పొలానికి అడ్డం పడి. నిజంగా నువ్వు ఏ మంత్రగతివో, ఏ మంత్రం ఉందో నీ అనుకున్నాను. కాదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది. అది యేసునామం, అది యేసునామం. ఆ ఊర్లో మొదటి సేవకుడు ఆయన అయ్యాడు. ఆమె భర్త మొదటి సేవకుడు అయ్యాడు. ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక దేవుని కొరకు సంపాదించారు ఆ ప్రాంతంలో.